నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సృజన. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. బంజారాహిల్స్ లోని కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులను అభినందించిన మంత్రి పొన్నం. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న మాజీ మంత్రి హరీష్ రావు. ములుగు జిల్లాలో నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్న సమ్మక్క సాగర్ బ్యారేజ్. అడుగంటిన జలాలతో జిల్లా వాసులు తాగునీటికి తిప్పలు తప్పని పరిస్థితి. ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులన్నీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలి. స్పెషల్ డిఎస్సి సాధన కోసం మన్యంలో రెండో రోజు కొనసాగుతున్న బంద్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకి గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురశెట్టిలతో కలిసి పరిశీలించారు. సర్వే నెంబర్ 102/1లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తిరిగి స్వాధీనం చేసుకున్న ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓకి మంత్రి పొన్నం అభినందనలు తెలిపారు. Yes. మేడం మేడం ఇట్లా చూపించండి. ఓపెన్ దాంట్లో వాళ్ళు గార్డెన్ చేసుకుని అంటే ఇల్లు ఎంత ఉందో అంత కబ్జా 400 స్క్వేర్ ఇల్లు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 50 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని, సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగునీటితో సస్యశ్యామలం అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని, ఆయన మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హరీష్ రావు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. హరీష్ అన్న గారి నాయకత్వం. హరీష్ అన్న గారి నాయకత్వం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుట్టల గంగారం వద్ద ఉన్న జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్నాయి. ఎగువ ఇన్ఫ్లు తగ్గడంతో ప్రాజెక్టుల వద్ద ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. ఎగువ నుంచి ఇన్ఫ్లు తగ్గడంతో పాటు బ్యారేజీలో నీరు ఎక్కువగా లేకపోవడంతో దేవాదుల ఇంటెక్ వేల్ వద్ద కొన్ని మోటార్లను నిలిపివేశారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి.
బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.76 టీఎంసీలు మాత్రమే మిగిలాయి. దీంతో దేవాదుల ఇంటెక్వేల్కు దిగువ ఉన్న గొల్ల బుద్దారం, భీమ్ గన్పూర్ జలాశయాలకు నీటి ఇబ్బందులు తప్పేలా లేవు. దేవాదుల పంపింగ్ నిలిచిపోతే దిగువ ఉన్న జలాశయాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ స్పెషల్ డిఎస్సి సాధన సమితి తలపెట్టిన మన్యం బంద్ రెండో రోజు కొనసాగుతోంది. గిరిజన ప్రాంతంలోని టీచర్ పోస్టులను ఇతరులతో భర్తీ చేయవద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ నిరసనను బలంగా వినిపించారు. గత ఎన్నికల్లో అరకు ప్రచార సభలో నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి గత ఎన్నికల్లో అరకు ప్రచార సభలో నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆదివాసీ యువకులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన్యం బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకి పరిమితమయ్యాయి. ప్రైవేట్ జీపులు, ఆటోలను ఆందోళనకారులు ఎక్కడికక్కడ నిలిపేశారు. పాడేరులో దుకాణాలు, హోటళ్లు, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. జనం సైతం ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
నిత్యం జనంతో రద్దీగా ఉండే అంబేద్కర్ కూడలి మెయిన్ రోడ్లు బోసిపోయాయి. ఈరోజు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మెగా డిఎస్సిలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ, అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ 3 రద్దయింది, మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆ సమస్య వాటిని అమలు చేయమని, అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సి తీయటం వల్ల, జనరల్ డిఎస్సీలు తీయటం వల్ల అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, గిరిజనులతోనే భర్తీ చేయాలి, జనరల్ డిఎస్సిలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాబట్టి ఈ బంద్కి అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ రకంగా బంద్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని ఈరోజు ఏదైతే మన్యం బంద్కు పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈరోజు ఎన్నికల ముందు హామీలను నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి, అట్లనే ఉపాధ్యాయ పోస్టులను కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సి ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి, డిఎస్సి ఏదైతే జనరల్ డిఎస్సి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సి తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అమరావతిలో రాజధాని పనులు పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సభకు లక్షలాది మంది వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. తెనాలి కళాకారులు ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన మోదీ, ఎన్టీఆర్, గౌతమ బుద్ధుని విగ్రహాలు, మేక్ ఇన్ ఇండియా లోగోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభకు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు విగ్రహాలను ఆసక్తికరంగా తిలకించారు. సూర్యాపేట జిల్లా రాజ్ నాయక్ తండా ఐకేపీలో ధాన్యం కొనుగోలుకు కాంటాలు వేయట్లేదని రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. లారీలు రావట్లేదనే సాకుతో అధికారులు కాంటాలు వేయడం మానేశారని, 5 రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలొస్తే మా పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్న రైతులు కలెక్టర్ స్పందించి వెంటనే కాంటాలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో 50,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ కృతజ్ఞతలు తెలిపారు. కాశ్మీర్లో మన పౌరులపై ఉగ్రవాదుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే నిన్న అమరావతికి విచ్చేశారో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన, దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు, అలాగే మరొక 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అపూర్తయినటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ గడ్డ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా అభివృద్ధిలో, వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ఏదైతే నిన్న కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు జయంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో కోడెల శివప్రసాద్ రావు విగ్రహం ఆవిష్కరణ జరిగింది. మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. వైద్యునిగా తిరుగులేని నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. కోడెల శివప్రసాదరావు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనులతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారని తెలిపారు. డెబ్బై 77వ జయంతి సందర్భంగా కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఆవిష్కరణలో పాల్గొన్నాం. మేము కానీ స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, చీఫ్ విప్ గారు, అందరూ కూడా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నాం. ఆయన పుట్టినరోజు జరుపుకున్నామే కానీ మన మధ్య లేనందుకు చాలా బాధపడుతున్నాం. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పోరండ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ భూమిని ఆక్రమించుకున్నారని పోరండ్ల రైతులు మల్లారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన 1.5 ఎకరం వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు ఆత్మహత్యకు గ్రామంలోని 3 వ్యక్తులతో పాటు పోలీసులే కారణమని స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పిండు. తర్వాత కన్వా తీసుకుపోయిన తర్వాత కానిస్టేబుల్ సార్ వచ్చిండు, వాంగ్మూలం తీసుకున్నాడు. అయితే మొత్తానికి మాట్లాడస్తలేదు. ఏమైందంటే భూమి గురించి గొడవ అంటే దేనికోసం అని అంటే వాళ్ళు భయపట్టిస్తారు. నాకు ఇవాళ సంఘంలో పంచాయతీ ఉండే నన్ను కొడతాడని చెప్పి నేను మందు తాగినా అని అంటే ఓళ్ళోళ్ళ పేర్లు అంటే 3 పేర్లు చెప్పిండు. భీమరెడ్డి కొడుకు అని చెప్పిండు ఒకటి, తర్వాత గంగారెడ్డి, ఇంకోటి రాజరెడ్డి, ఇలా 3 పేర్లు చెప్పిండు. ఇక పడిగల ఇలా 3 పేర్లు చెప్పిండు. సరే సార్ మరి అయిపోయింది ఇక మరి ఇది అని అప్పటికి నోటికి అయిపోయింది. తర్వాత మేడం వచ్చింది. మేడం వచ్చే వరకు అతని పరిస్థితి మంచిగా లేదు. డాక్టర్ కొట్టి లేపి సార్ వచ్చిన మల్లారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసింది, చనిపోవడం జరిగింది. దానికి సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి గత 2 నెలల నుంచి 3 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. సిఐ ఎస్ఐ మాత్రం పట్టించుకోవడం లేదు ఈ విషయంలో. అంతే చేసిన
పట్టించుకోకపోవడం వల్ల వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా ప్రతిమలా కూడా కాంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చినాము. దాని మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం లేదు. ఏమన్నా అంటే మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. 3-4 రోజుల తర్వాత కేసు నీరు గారిన తర్వాత వీళ్ళు చేసేది ఏం లేదు. ఈ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం లేదు. ఇవాడు మా అల్లుడు, వాళ్ళ సొంత అల్లుడు, మా మెయిన్ అల్లుడు. వీళ్ళు మాత్రం బతకలేడు, వీళ్ళు పట్టించుకోలేదు. ఒకవేళ వచ్చిన మా ఏమైనా విషయాలు ల్యాండ్ విషయాల కాడికి వచ్చినా కానీ మా ల్యాండ్ పేపర్స్ ఇస్తే చూడలేదు. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినవి కూడా చెత్త పేపర్లో వారిసిండ్లు కావచ్చు. మేము ఇచ్చినవి కూడా ఇప్పుడు ఇవ్వలే అంటున్నారు కంప్లైంట్లు కూడా. అది ఏందో ఇటు పోలీసులు వీళ్ళు ఎవరు ఫోన్ చేసి నడిపిస్తుంది, వాళ్ళతో అర్థం ఏం కాదు. పంచాయతీ ఏంటిది? పంచాయతీ ల్యాండ్ విషయాల పాలోళ్ళు మా మామని బెదిరించారు. వాళ్ళది వాళ్ళు అమ్ముకొని వీళ్ళది కూడా వాళ్ళే అని బెదిరిస్తే ఏమి చేయలేని స్థితిలో ఒక్కోడు ఏమి మాకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. ఏం చేసిండు? గడ్డి మందు తాగి చనిపోయాడు. గ్యాంగ్స్టర్ నయీం భార్య అనుచరులు భువనగిరిలో కబ్జా చేసిన 154 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీ వాసులు ఆరోపించారు. 1993లోనే లేఅవుట్లో 400 మంది బాధితులు 500 ఫ్లాట్లు కొనుగోలు చేసి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం ఆమె అనుచరులు తప్పుడు పత్రాలతో ఏజీపీఓలు చేసుకున్న అప్పటి నుండి తమ ఫ్లాట్లోకి వెళ్లకుండా నయీం అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయీం చనిపోయిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని 500 మంది పేదలకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రెస్ నుంచి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని సమస్యల్ని తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా. మేము 1993-94 సంవత్సరంలో భువనగిరి పట్టణంలో 11 సర్వే నెంబర్లు 722 దగ్గర 733, 725 మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న 154 ఎకరాల 25 గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు, ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసాము. ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దీన్ని ముటేషన్ చేసుకున్నాము. మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనరస్వామి నగర్ కాలనీని. ఈ 97లో చేసుకున్న ముటేషన్ 2001 దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది. 2001-2 మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆపేసేసి సబ్సిక్వెంట్గా 2002-3 మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డ్ని కంటిన్యూ చేశారు. అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది ఈరోజు దాకా. 2019లో చేసినటువంటి ఈ ప్రొహిబిషన్కి ముందే ఆర్డీఓ కోర్టు అంటే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ కోర్టు 2016లో 154 ఎకరాలు ఉన్న మా సర్వే లేఅవుట్ మీద కూడా ప్రొహిబిషన్ అనేది విధించారండి. దీన్ని మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టి ఇచ్చారు. అలాగే సబ్ రిజిస్ట్రార్కి భువనగిరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపడానికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారండి. అయితే 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రొహిబిషన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క లీగల్ విషయాన్ని తీసుకొని ప్రొహిబిషన్ లిఫ్ట్ చేసుకోవడానికి పీస్మేల్గా ఒక్కొక్కళ్ళు హైకోర్టును ఆశ్రయించి ప్రొహిబిషన్ని పార్ట్గా లిఫ్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏదైతే సబ్ రీజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రకంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ జరిగాయి అన్న విషయంలో కోర్టు వాళ్ళు ఈ రోజుకి బాధితులైన మా పేర్లు దాంట్లో ఎక్కించలేదు. సిట్ రికార్డ్స్లో విక్టిమ్స్గా ఈ విషయం మీద ఛార్జ్షీట్ ఇప్పటిదాకా కోర్టులో ఫైల్ చేయలేదండి. ఎఫ్ఐఆర్ అయింది క్రిమినల్ కేసు. కొంతమంది ప్లాట్ ఓనర్సు మన భువనగిరి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి కేసు టౌన్ పోలీస్ స్టేషన్ భువనగిరి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలసిన అక్రమ ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో స్థానికులకు అధికారులకు కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన సర్వే నెంబర్ సూచిక బోర్డులను అధికారుల ముందే తొలగించారు స్థానిక కబ్జాదారులు. ముందస్తు సమాచారం లేకుండా తమ నివాసాలను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత అట్లనే పెట్టారు సార్, 40 years బ్యాక్ కట్టిన ఇల్లు అట్లనే పెట్టారు. అది కూలిపోతుంది, బర్మలు పెట్టి కూలగొడుతుందని ఇది కొత్తగా వేస్తుంటే దీనికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంజారాహిల్స్ లోని కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులను అభినందించిన మంత్రి పొన్నం. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న మాజీ మంత్రి హరీష్ రావు. ములుగు జిల్లాలో నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్న సమ్మక్క సాగర్ బ్యారేజ్. అడుగంటిన జలాలతో జిల్లా వాసులు తాగునీటికి తిప్పలు తప్పని పరిస్థితి. ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులన్నీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలి. స్పెషల్ డిఎస్సి సాధన కోసం మన్యంలో 2వ రోజు కొనసాగుతున్న బంద్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.